మనము లీలోపాఖ్యానంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టానికి వచ్చి చేరి ఉన్నాం. మనం భాషలో అనుకోవటం, తెలుసుకోవటం అని రెండు పదాలు వాడతాం. వినే ఉంటారు మీరందరూ కూడా. అలా అనుకో అంటారు, లేదా అలా తెలుసుకో అంటారు. అనుకోవటం అంటే ఏమిటి, తెలుసుకోవటం అంటే ఏమిటి అంటే నీకు తెలియకపోయినా కూడా నువ్వు అనుకో అని. నీకు కొన్ని విషయాలు అర్థం కావు, అలా అనుకో అంతే. ఈ బ్రహ్మాండాన్ని గురించి ఎంత మనకు తెలుసు, సూర్యగోళాన్ని గురించి ఎంత తెలుసు మనకి. కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు అనుకో, అది సత్యం కాదు. సత్యంగా చెప్పాలి అంటే సైన్స్ వాళ్ళు ఆ కొలతల్లో చెప్తారు. కానీ అలా అన్నీ వెంటనే తెలియవు కాబట్టి మనకి అలా అనుకో అంటారు. అలా అనుకోవటం వల్ల మనకు ఒక పిక్చర్ మనస్సులో వస్తుంది, ఒక దృశ్యం మన మనస్సులో వస్తుంది. అలా అనుకోవాలి అంటే మనకు దాని మీద విశ్వాసం ఉండాలి, లేకపోతే అనుకోలేము. అలా అనుకున్న తర్వాత తెలుసుకోవటం, తెలుసుకున్న తర్వాత అనుకోవటం. అందుకే ఈ రెండు పదాలని వాడతారు. అలా అనుకోవటం ఒకటి, అలా తెలుసుకోవటం ఒకటి. కానీ తెలుసుకున్న తర్వాత ఇంకా అనుకోవాల్సిన పని లేదు. అందుకనే వేదాల్లో ఏవం వేద అని వాడతారు. అంటే ఎవరు దీన్ని, ఈ విషయాన్ని ఇలా తెలుసుకున్నారో, మనం కూడా మంత్రపుష్పాల్లో వింటూ ఉంటాం కదా, ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఎవరు ఈ విషయాన్ని తెలుసుకున్నాడో వాడే అది అయిపోతాడు అని. ఎవరు బ్రహ్మని తెలుసుకున్నాడో వాడే బ్రహ్మ అయిపోతాడు అని. తెలుసుకోవటమే అంతే. ఇక్కడ అవ్వటం అంటే తెలుసుకోవటమే. కానీ ఈ విషయాన్ని తెలుసుకోవటం కష్టం కాబట్టి అనుకో. ఈ జగత్తుని స్వప్నమని అనుకో, ఈ జగత్తుని కళ అనుకో. కళ అని తెలియటం కష్టం. కొన్ని సత్యాలు వెంటనే తెలియవు మనకి. అనుకో, అలా అనుకో. కొన్ని సత్యాలను తెలుసుకోవాలని ప్రయత్నము చేయకూడదు. అగ్ని కాలుస్తుంది అనుకో, పిల్లలకి అంతవరకే చెప్తాం. ఎందుకు అనుకోవాలి, నేను ముట్టి చూస్తానంటే ముట్టు కాలుతుంది. కొన్ని సత్యాలను అనుకుని ఇది సత్యమో అనుకోవాలంతే. అన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం, అనుభవాన్ని చూసి కొన్నిటిని ఒప్పుకోవాలంతే. అయ్యో కాలిన వాళ్ళు చెప్తున్నారు కాలుతుందని, అనుభవాన్ని చూసి కొన్ని తెలుసుకోవాలంతే. అది చాలా లోతుగా ఉందిరా, దూకితే చచ్చిపోతావు అంటే అనుకోవటమే అంతే. ఓహో అవును నిజమే, ఎందుకంటే అలా దూకిన వాళ్ళు పడ్డవాళ్ళు పోయారు, నేను పడకూడదు అని. అందుకే అనుభవం కావాలి, అందుకే సద్గురువులు కావాలి. ఆ సద్గురువు అనుభవంతోనో, ఆయన శక్తితోనో, ఆయన జ్ఞానంతోనో మనకి చెప్తారు. ఆయా విషయాన్ని మనకు తెలిపిన వాళ్ళు మహాత్ములు, పెద్దవాళ్ళు, జీవన్ముక్తులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆయా సందర్భాల్లో గురువులే మనకి. అందుకనే దత్తాత్రేయ స్వామి 24 మంది గురువులు ఉన్నారు. దత్తాత్రేయ స్వామికి 24 గురువులు. మనం ఆయన శిష్యులమై ఉండి మనకి ఇంకా ఒక గురువు ఎక్కువగానే ఉన్నారు. నాకు 24 మంది గురువులు అని చెప్పారు. ఎవరైతే చెప్పారో ఆయన మనకు గురువు. అంటే మనకి 25 మంది గురువులు. 24 మంది గురువులు అని చెప్పిన ఆయన గురించి చెప్పిన ఆయన ఉన్నారే, ఆయన మనకు గురువు. 26 గురువులు. సో అందువల్ల దత్తాత్రేయ స్వామి 24 మంది, మనకి 26. జగత్తంతా ఆయనలో ఉంది కాబట్టి జగత్తంతా గురువే మనకి. ప్రతి ఒక్కళ్ళ నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా అనుభవాన్ని బట్టి కొన్ని తెలుసుకోవాలి అంతే. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ అనుభవం అది, దాన్ని బట్టి తెలుసుకోవాలంతే. వాదిస్తే ప్రయోజనం లేదు. అందువల్ల ఇది స్వప్నమని అనుకో. అనుకో అంటే సరిపోదు. ఎలా అనుకుంటాం? స్వప్నానికి దీనికి చాలా తేడా ఉంది. స్వప్నంలో మనకి తెలిసేట్టుగా ఏ పంచేంద్రియాల్లో ఏమీ పని చేయటం లేదు, ఏదో ఒక అనుభవం మాత్రమే ఉంది. కానీ మెలకువలో మనకు కలిగే అనుభవాల్లో పంచేంద్రియాల సంస్పర్శ ఉంది. పంచేంద్రియాలు అక్కడ ఏదో ఒక ఇంద్రియం అక్కడ కలుస్తోంది. చర్మం ద్వారానో, నాలుక ద్వారానో, కంటి ద్వారానో ఏదో మొత్తానికి మనకు అనుభవం ఉంది. మరి దాన్ని రెండింటిని ఒకటే అనుకునేది ఎలా? ఒకటే, కానీ అనుకునేది ఎలా? అది కష్టం కాబట్టి ముందు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి అని దాన్ని తెలుపుతున్నారు అమ్మవారు ఇక్కడ, సరస్వతీదేవి. తెలుసుకునైనా అనుకో, లేదా అనుకునైనా తెలుసుకో.
ఈ రెండిటికీ ఇక్కడ సమాధానం ఉంది. ఆలోచిస్తూ ఉంటే ఎందుకు ఈ కథ చెప్పింది అమ్మవారు ఇక్కడ, ఎందుకు ఈ కథ చెప్పారు వశిష్ఠ మహర్షి అని ఆలోచిస్తూ ఉంటే ఇది సత్యమా కల్పన అని అడిగాడు మన శ్రీరామ్. ఆయన అవన్నీ ప్రశ్నలు ఇక్కడ వేయకూడదు, మనకు కావాల్సింది ఈ కథ నిజమా కాదా అనే ప్రశ్నే కాదు, ఈ కథలో చెప్తున్న విషయం అది ముఖ్యం. మనకి కథ జరిగిందా లేదా, దేవాసులు కొట్టుకున్నారా లేదా, అమృతమథనం జరిగిందా లేదా, అమృతం పుట్టిందా లేదా, ఇవన్నీ ప్రశ్నలు అనవసరమైన ప్రశ్నలు. ఇవి జరిగిపోయిన కథ, అది జరిగింది అని చెప్తున్నారు, దాంట్లో సారాంశం తీసుకో అంతే. ఆ అమృతమథనాన్ని ఎందుకు చెప్పామని కూడా చివరిలో అన్నారు ఆయన. అది ఆ సారాంశాన్ని పట్టుకో, దైవభక్తిని పెంచుకో. ఓ దేవతలకి ఇటువంటి శక్తి ఉంది, ఆ కూర్మావతారంలో ఆ స్వామి వాళ్ళందరినీ అలా కాపాడాడు, ఆయన మీద ఇంకా భక్తిని పెంచుకో, ప్రార్థన చెయ్యి, మంచి సన్మార్గంలో ఉండు. ఇవన్నిటికీ అది ఉపయోగపడే కథ. అది జరిగిందా లేదా అడిగి చేసేది ఏముంది? కొందరు జరిగింది అంటారు, కొందరు జరగలేదు అంటారు. ఏమిటి దానివల్ల? ఒక వాద ఉపవాదాలు తప్పించి దానిలో కలిగే ప్రయోజనం ఏమీ లేదు. జరిగిపోయిన కథ గురించి ఇది జరిగిందా జరగలేదా అని ఊరికే వాదిస్తే ప్రయోజనం లేదు. ఆ కథని మనం ఒక చాలా బృహత్తరమైన గ్రంథంగా చూస్తాం. అది ఒక దేవాలయం, పవిత్రం. భాగవతం అంటే ఒక పవిత్రమైనది. ఆ దేవాలయాన్ని ఎట్లా మనం ప్రవేశించి అక్కడ దాని ఫలాన్ని పొందుతామో అట్లాగే భాగవతం అంతే. దాన్ని చదివి భక్తిగా శ్రద్ధగా దానివల్ల కలిగే ఫలాల్ని పొందటం అది ముఖ్యం. కథ జరిగిందా లేదా అంటే జరిగింది అంతే. ఇక్కడ ఈ కథ జరిగిందా లేదా అంటే జరిగింది. మరి ఇది ఎలా జరిగింది అంటే అది జరిగిన వాళ్ళు ఆ పాత్రలో ఆ కథలో ఉన్న వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు అది ఎట్లా జరిగింది అంటే. 8 రోజుల్లో ఇన్ని వందల సంవత్సరాలు, వందల జన్మలు ఎట్లా గడిచిపోయాయి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకి ఎట్లా తెలుస్తుంది? అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు అట్లా అనుభవించారు అని చెప్తున్నారు కాబట్టి అంతవరకు మనం విని మనకి ఎంత ఉపయోగపడుతుంది, మనకి దానివల్ల వచ్చేది ఏమిటి, అంతవరకు అంతే. ఒకే ఒక పండు ఉంది, ఆకలేస్తోంది, అది తప్ప వేరే ఏం లేదు. ఏం చేస్తావు నువ్వు? దానిలో కుళ్ళిపోయిన భాగం తీసి పక్కన పెట్టి ఎంత ఉందో అంత తింటావు. అది బుద్ధివంతుడి లక్షణం. మనం వ్యవహారంలోనే ఇట్లా ఉంటే మనకి ఏం కావాలో దాన్ని గ్రహించటం అంతవరకు. అలా లీలా ఉపాఖ్యానాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ ఘట్టంలో ఆ విదూరథుడిని తీసుకొచ్చి అమ్మవారి ముందు మంచం మీద పడుకోబెట్టారు, అది మనం చెప్పుకున్నాము. కొన ఊపిరితో ఉన్నాడు ఆ విదూరథుడు, ఇంకేం పోతాడు అని. ఆ విషయాన్ని కూడా లీలాదేవి అంటే ఆ విదూరథుడి భార్య చెప్పింది. 2 లీలలు ఉన్నారు ఇక్కడ, మర్చిపోవద్దు. ఒక లీల ధ్యానంలో వచ్చిన లీల, తనే తన జన్మని చూసుకుంటోంది అంతే. కానీ తాను జ్ఞాని, ప్రబుద్ధ లీల, తనకి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం కలిగిన లీల ఈ జ్ఞానం బలపడేందుకోసం, ఇది దృఢమయ్యేందుకోసం, ఈ కలిగిన జ్ఞానం అనుభవానికి వచ్చేందుకోసం. మనకి అందరికీ జ్ఞానం ఉంటుంది, ఎంతమందికి అనుభవంలో ఉంటుంది? అనుభవానికి వచ్చేంతవరకు దాన్ని సాధన చేయాలి మనం. అలా అనుభవానికి రప్పించేందుకోసం అమ్మవారు ఆ లీలను అక్కడికి తీసుకువెళ్ళింది. చూడమ్మా, నీ జన్మనే నీకు చూపిస్తాను, నీ కథే నీకు చూపిస్తాను అని ధ్యానంలో లీలాదేవిని అక్కడికి తీసుకువెళ్ళింది. ఎంత అద్భుతం! ఆ తీసుకువెళ్ళిన లీల కాకుండా అక్కడ ఆ విదూరథుడికి భార్య అయిన లీల, ఆమె చెప్పింది, ఇంకా నా భర్త పోతున్నాడు అమ్మా, నేను నీ అనుగ్రహంతో నేను అడిగాను, నాకు వైధవ్యం రాకూడదు ఎప్పటికీ అని. అది ఫలిస్తుందని నాకు తెలుసు, నన్ను మళ్ళీ నా భర్త దగ్గరికి తీసుకువెళ్ళు అని అంటూ బాధపడుతూ మూర్ఛపోయింది ఆ లీలాదేవి. మూర్ఛపోయినప్పుడు ప్రబుద్ధ లీల అంటే ధ్యానంలో వచ్చిన లీల సరస్వతి అమ్మవారిని అడిగింది, ఈమె నాకు ఎలా సవతి అయింది, ఈమెకి నాకు బంధం ఎలా, నాలాగే ఉంది, నేనే నాలాగే ఉంది అని మనకు అర్థమయ్యేందుకోసం. ఈమె ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, నేను ఉన్నాను, నా శరీరమే అంటున్నావు, నా ఇంకొక ప్రతిరూపమే అంటున్నావు, ఆమె కూడా నాకు కనిపిస్తోంది, ఇది ఎట్లా సాధ్యమైంది? ఇది అక్కడ ఇంకా పద్మరాజు శరీరం అట్లాగే ఉంది, దానికి ఇంకా సంస్కారాలు కూడా కాలేదు, అక్కడే నేను, నా శరీరం అక్కడే ఉంది, ధ్యానంలో ఉన్నాను నేను. ఆ ధ్యానంలో ఇక్కడికి వచ్చాను, వచ్చి చూస్తే నా శరీరమే మళ్ళీ ఇంకోటి కనిపిస్తోంది ఇక్కడ, నా భర్త మళ్ళీ పునః జన్మించాడు అని చెప్తున్నావు నువ్వు. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఏమిటి ఇదంతా? నాకు అర్థం కావట్లేదు. ఇదేదో ఈ మాయ ఏమిటి నాకు తెలియట్లేదు, దీన్ని చెప్పు నాకు
అన్నప్పుడు ఆత్మకి ఎటువంటి వికారాలు లేవు అని తెలిపేందుకోసం, మనం ఆత్మస్వరూపులము అని తెలిపేందుకోసం. ఆత్మ అంటే మనం చాలా అల్పంగా మాట్లాడుకుంటాం, ఆత్మలు తిరుగుతూ ఉంటాయని. అట్లా ఆత్మలు తిరిగే ఆత్మలు కావు. ఆత్మ ఒకటే. అది ఏదో ఒక భయంతో మనం పెట్టుకున్న పేరు అంతే. ఆ భయానికి ఇంకొక పేరు పెట్టాము, అక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అని ఒక పేరు పెట్టుకున్నామంతే. అట్లా తిరిగేది కాదు ఆత్మ అంటే. దానికి చలన క్రియ లేదు, ఎటువంటి కర్మలు లేవు. అది నిష్క్రియం, అది శుద్ధం, అది నిత్య శుద్ధం, అది సర్వవ్యాపకం, అది అఖండమైనది, అది అనంతమైనది, పరమానంద స్వరూపమైనది, అది బ్రహ్మాకాశంలో ఉన్నది, అది అదే బ్రహ్మాకాశమై ఉన్నది. అది అటువంటి దాన్ని తిరుగుతోంది అని ఎట్లా అంటాం? తిరిగేందుకు స్థలం ఉండాలి కదా, కాలం ఉండాలి కదా. దేశకాలాలకు అతీతమైన ఆత్మ తిరుగుతోంది అని ఎట్లా అంటాం? చాలా పొరపాటు మాట, అది చాలా తప్పు. కానీ భయంతో అలా మాట్లాడుకుంటాం మనం. ఏదో ఒక చలనం కలిగితే ఆత్మలు తిరుగుతున్నాయి అని ఒక భయంతో మాట్లాడుకుంటాం. మాకు అటువంటి అనుభవం కలిగింది, మేము చూసాము, ఎన్ని చెప్పినా కూడా అది భయమే. భయానికి ఇంకొక మాట అంతే. ఆత్మ తిరగటము అనే ప్రశ్న లేదు. దాన్ని అనుభవానికి తేవాలి. ఇప్పుడు ఈ వేదం చెప్పిన ఈ సత్యవాక్యాన్ని అనుభవానికి తీసుకురావాలి. ఎవరికి? లీలాదేవికి. ఇదంతా కూడా ఒక సాధన చేస్తున్న ఒక స్త్రీ లీలాదేవి కోసం జరుగుతున్నది. ఇది ఆ పద్మరాజు శరీరం అక్కడ పడి ఉంది. అప్పటి నుంచి సరస్వతి భక్తిగా ఉపాసన చేసి, ఆ ఉపాసన ఫలంగా ధ్యానానికి వెళ్ళి, ఆ ధ్యానంలో సరస్వతీదేవిని దర్శించి, ఎవరైతే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందిందో ఆ లీలాదేవి, ఆమె ఉద్ధారం కోసం, ఆమె అనుభవం కోసం, ఆ అనుభవాన్ని మనం వింటూ మనము కూడా ఈ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇక్కడ జరుగుతున్నది. ఈ తక్కిన పాత్రలు ఏవి ప్రధానం కాదు. ఇక్కడ ఆ లీలాదేవి పాత్ర ఒకటే ప్రధానం. నువ్వు నేనంతా ఎవరం? లీలాదేవి. ఆ లీలాదేవి ఎలాగైతే సరస్వతీదేవి మాటలు వినిందో మనం కూడా అలాగే వింటే మనమే లీలాదేవి. ఆ లీలాదేవికి ఎలా ముక్తి వచ్చిందో, జీవన్ముక్తి, మనకు కూడా అలాగే వస్తుంది. అందుకోసం ఈ కథ చెప్తూ ఉన్నారు. ఇందులో ఉన్న ప్రధానమైన అంశం అది. అప్పుడు ఆ లీలాదేవి ప్రశ్నలు విని సరస్వతీదేవి కొన్ని సమాధానాలు చెప్పింది. వాటిని మనం చెప్పుకున్నాము. ఇదంతా కూడా స్వప్న సదృశమైంది అని సరస్వతి అమ్మవారు చెప్పిన మాటని మనం చెప్పుకున్నాము. స్వప్న సదృశమని అనుకో అని, అనుకో తెలుసుకో అన్నాం కదా. ముందు అనుకో, ఈ జగత్తు స్వప్న సదృశం అనుకో. స్వప్నంలాగా అని అనుకుంటే కానీ నువ్వు భగవంతుడి మీద, ఆ పరమాత్మ మీద పూర్ణంగా మనస్సుని లగ్నం చేయలేవు, లయం చేయలేవు. అలా అనుకుంటే స్వప్నాన్ని గురించి, స్వప్నంలో దొరికిన ధనం కానీ, స్వప్నంలో దొరికిన భోగం కానీ, సుఖం కానీ, దాని గురించి ఎవరైనా ఆలోచిస్తూ ఉంటారా? ఏదో ఆ క్షణంలో సుఖంగా ఆనందంగా అనిపించినా కూడా అది కళ అండి. అది ఆ కళని సాకారం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తారు, కళను నిజం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తారని. అమ్మాయి, ఆ కళ వచ్చింది కదా చాలు, కళలో భోజనం చేసేసాను కదా చాలు అని ఎవరు ఊరుకోరు కదా. ఆ అన్నం సంపాదించుకోవాలి, దాన్ని తినాలి, అప్పుడే కడుపు నిండేది. అలాగే స్వప్నం అని అనుకో దేన్ని, ఈ ప్రపంచాన్ని స్వప్నం అని భావన చేయి. ఎందుకని అంటే ఆ స్వప్నంలో కలిగిన దాన్ని దేన్ని మనం పట్టించుకోం కాబట్టి. అలాగే ఈ జగత్తు విషయంలో కూడా సాధకుడు అలాగే ఉన్నప్పుడు వాడికి సద్గురు అనుగ్రహం కలుగుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకోసమని స్వప్నం అని అనుకో అని అంటూ ఇంకా విషయాలు చెప్పింది. ఈ ప్రపంచం అంతా ఎక్కడుంది అనుకుంటున్నావు నువ్వు? ఎక్కడ పుట్టింది అనుకుంటున్నావు? ఎక్కడా పుట్టలేదు. ఆ పద్ముడు ఉన్నాడే, ఆ జీవుడి మనస్సు, ఆ జీవుడి మనస్సులోనే ఈ జన్మలు ఇవన్నీ ఉన్నాయి. ఆయన సంకల్పంతోనే ఇవన్నీ ఉన్నాయి. మరి ఆయన సంకల్పంతో మనం వచ్చాము అంటే మన సంకల్పంతో ఆయన వచ్చినట్టే కదా, వచ్చినట్టే. కానీ ఇక్కడ ప్రధానంగా ఆ కథలో నాయకుడు పద్ముడు, నాయిక లీలాదేవి కాబట్టి వాళ్ళ గురించే మాట్లాడుతున్నారంతే. వాళ్ళ సంకల్పం మనమైనప్పుడు మన సంకల్పం వాళ్ళే ఉంటారంతే. అందువల్ల ఇదంతా సంకల్ప ప్రపంచం, కోరుకున్న ప్రపంచం. ఇది కోరంగా వచ్చిన ప్రపంచం. ఎవరు కోరగా? నువ్వు నేను అందరం. మనం ఇలా కోరుకున్నాం, ఇలా ఒక చోట ఉండాలి అని, ఆశ్రమంలో చేరాలి అని. అందుకని అందరం ఒక చోట చేరాం. ఇది సంకల్పం. ఇది ఆ సంకల్ప ప్రభావంతో, ఆ కోరిక ప్రభావంతో, ఆ మనస్సులో కలిగిన ఒక చలన ప్రభావంతో ఇది ఇటువంటి జన్మలు మనకు వచ్చాయి. దానికి సమాధానం ఇదివరకే మనం చెప్పుకున్నాము. దాన్ని మళ్ళీ తిరిగి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాల్ని చెప్తూ, ఆ పద్ముడే కాదు, ఆ వశిష్ఠుడు
మొదటి జన్మ అక్కడి నుంచి ప్రారంభమైంది కదా. ఆ వశిష్ఠుడి ఆ మనస్సులో ఈ సంకల్ప శరీరాలన్నీ ఉన్నాయి. ఈ సంకల్ప ప్రపంచం అంతా ఆ వశిష్ఠుడి మనస్సులో ఉంది. ఎక్కడ ఉంది ఈ ప్రపంచం అంతా అంటే మన మనస్సులో ఉంది. ఆ మన మనస్సులోనే మనం చూస్తున్నాం. ఈ శరీరం రావటం కూడా మనస్సే. అందువల్ల మనస్సు లేకపోతే ప్రపంచం లేదు అని అంటాం. అందువల్ల ఇది ఒక మనోవికారం. వికారాన్ని సత్యం అనలేం. కాబట్టి దీన్ని వికారంగానే తెలుసుకో అంతే. ఇది వికారమైతే సత్యమేది? సత్యం వేరేగా ఉంది. మరి ఆ సత్యమే వికారాన్ని పొందిందా? లేదు. అలా పొందితే అది సత్యం కాదు. వికారాన్ని పొందేదాన్ని సత్యం అని ఎట్లా అంటాం? అది ఎప్పుడూ అలాగే ఉండాలి. కాబట్టి ఈ వికారాన్ని పొందటం అనేది అసత్యము. వికారమే అసత్యం అసలు ప్రపంచంలో. వికారం ఉంది అంటే పోతుంది, వికారం అలాగే ఉంటుంది. దయ్యం ఉంది అంటే పోదు, దయ్యం లేదు పోతుంది. చాలా ట్రీట్మెంట్లు ఇస్తారు. ఆ భయాన్ని మనస్సులో ఉంటుంది కదా చాలామందికి, అది ఏమి చేసినా పోదు చాలామందికి. కొంతమందికి ఏదో పూర్వజన్మ విశేషంతో పోతుంది, భయం వస్తుంది, భయం పోతుంది. కొందరు ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా డాక్టర్ చెప్తాడు మీకు అన్ని స్కానింగ్లు అయిపోయాయి, నా దగ్గర ఉన్న అన్ని కౌన్సిలింగ్లు అయిపోయాయి, అన్ని మెడిసిన్స్ అయిపోయాయి, కానీ మీకు పోవటం లేదు. ఎక్కడ ఉంది? అది మనస్సులో ఉంది. వికారము ఆ భయంతో వచ్చింది కాబట్టి భయాన్ని పోగొట్టేది ఏది? అది లేదు అని తెలుసుకోవటం భయాన్ని పోగొడుతుంది. అందువల్ల వికారం అనేది ఆత్మలో లేదు. నిర్వికారం, అది నిర్వికార, నిష్ప్రపంచ ఇటువంటి పదాలు ఉన్నాయి కదా అమ్మవారి నామాల్లో, అందుకోసమే ఉన్నాయి. వికారం లేనిది ఆ ఆత్మస్థితి. ఆ పరమాత్మ అనేది వికారం లేనివాడు, లేని పదార్థము, లేని వస్తువు అని అంటూ స్వాత్మైవ కచతి వ్యర్థో న కచత్యేవ వా క్వచిత్. ఈ ఆత్మ గురించి ఏమమ్మా చెప్పేది నీకు? ఒక్కొక్కసారి వ్యర్థంగా ఇది ఇష్టం వచ్చినట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది. దాని ఇష్టం అలాగే ప్రకాశించింది. ఇది ఏమిటి ఉపయోగం, ఏమిటి ప్రయోజనం ఈ పని వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. ఏదో అట్లా చేసేస్తూ ఉంటారు కొన్నిసార్లు, అట్లా అయిపోతూ ఉంటాయి ఆ పనులన్నీ. అలాగే వ్యర్థ కచతి, కొన్ని సందర్భాల్లో అది అట్లా వ్యర్థంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి ఏమిటి చెప్పలేం మనం. దానివల్ల ఏమైనా అయిందా, ఏమైనా ఉపయోగమా అంటే ఏమీ లేదు. అలా కొన్ని సందర్భాల్లో అయిపోతూ ఉంటుంది. ఎందుకు మరి ఈ శుద్ధమైన ఈ ఆత్మలో ఇటువంటి వికారం వచ్చింది అంటే దానికి ఎవరు చెప్తారు సమాధానం? ఎవరు చెప్తారు కారణం? దాంట్లో ఒక స్పందన వచ్చింది, విడిపోయిందంతే. ఓహో ఇది మాయ వల్ల జరిగింది అని నువ్వు తెలుసుకుంటే, ఆ మాయ పరిహారం అయితే, ఆ మాయ అనేది తొలగిపోతే, అప్పుడు నేనే శుద్ధమైన వాడిని, అప్పుడు నేనే శుద్ధురాలి అని నీకే తెలుస్తుంది. అది తెలియటం కోసం, అది అనుభవానికి రప్పించటం కోసం ఈ మాట చెప్తూ న కచత్యేవ వా క్వచిత్. కొన్ని సందర్భాల్లో అసలు ఏ ప్రకాశము లేకుండా ఉంటుంది. తత్పదం పరమం విద్ధి నాశోత్పాద వివర్జితం. అది ఆ పదాన్ని అంటే ఆ స్థానాన్ని, ఆ వస్తువుని నువ్వు పరమం విద్ధి. అది పరమం అంటే అన్నిటికన్నా గొప్పది, దానికన్నా పైది లేదు అని తెలుసుకో. దానికి నాశం కానీ పుట్టుక కానీ లేవు. అటువంటి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. సృష్టి స్థితి లయాలు లేనిది అది. అందుకనే సృష్టి స్థితి లయాలకి అతీతమైన వాడు అని చెప్తారు భగవంతుడిని. వీటికి అతీతమైన వాడు. పుట్టినాడు అంటే ఆయన ఎప్పుడో పోతాడు అని అర్థం వస్తుంది, ఎప్పుడో పోయాడు అంటే మళ్ళీ పుడతాడు అని అర్థం వస్తుంది. అందువల్ల అలా కూడా చెప్పకూడదు, అది తప్పు. అది అజహ శాశ్వత. నాశ ఉత్పాద వివర్జితం. నాశము లేదు, ఉత్పాదం అంటే ఉత్పన్నం అంటే పుట్టుక కూడా లేదు. జనన మరణాలు లేనివాడు పరమాత్మ భగవంతుడు. ఇది మొదటి మెట్టిది. ఇది చాలా గొప్ప విషయం కాదు. ఇది భగవంతుడి విషయంలో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, పిల్లలకి మనం భగవంతుడిని ఇంట్రడ్యూస్ చేసేప్పుడు ఏమని చెప్పాలి అంటే, భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వకాలాల్లోనూ ఉండేవాడు. అందరూ చెప్పే మాట ఇది. ప్రారంభ దశ ఇది. దీనికన్నా వేరే దశ కూడా లేదు. దీన్నే అనుభవానికి తెచ్చుకోవటం అంతే. ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అనేది అనుభవానికి తెచ్చుకోవటం. అదే సాధన, అదే జన్మకి సాఫల్యం. అటువంటి ఆ పరమాత్మని స్వయం ఖచ్చితమాభాతం శాంతం పరమనామయం కిల మండప గేహేంత స్వస్వభావోదితాత్మని. చిత్ మాత్రమే మిగిలి ఉంటుంది. దీన్ని తెలుసుకుంటే అదే అసలు తెలుసుకోవాల్సింది. దీన్ని ముఖ్య జ్ఞేయము అంటారు. చాలా ఉన్నాయి ప్రపంచంలో తెలుసుకోవాల్సినవి, ఒకటే రెండా.
ఏది తెలుసుకోవాలండి? చాలా ఉన్నాయి. దీన్ని ముఖ్య జ్ఞేయం అంటారు శాస్త్రంలో. అంటే తెలుసుకుని తీరాల్సింది అని. అయ్యో ఇదే తెలీదా, ఇదే తెలియకపోతే ఎలా అనేటువంటిది అది. ఇది తెలుసుకోకుండా జన్మ చాలించేస్తే ఎలా అటువంటిది ఇది. అటువంటి ముఖ్య జ్ఞేయం, దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సినవి ప్రపంచంలో లేవో అటువంటిది అది అని. అందువల్ల దాని గురించి ప్రతిరోజు కనీసం ఒక 5 నిమిషాలైనా మనం భావన చేయాలి. అప్పుడు అది నిదానంగా బలపడి మనం ఏ కర్మ ఏ పని చేస్తున్నా కూడా, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా ఏదో కొద్దిగా అయినా మన స్ఫురణలో ఉంటుంది అది. ఇంటి నుంచి బయటికి వెళ్తూ అగ్నిహోత్రాన్ని కాపాడుకునే వాళ్ళు కొద్దిగా అలా ఊది ఉఫ్ 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 అని ఆ అగ్నిని పెంచి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం వచ్చేప్పటికి కొంచెమైనా ఉంటుంది. పూర్తిగా ఆరిపోతే అమ్మో చాలా కష్టం. మళ్ళీ చాలా ప్రక్రియ ఉంది దానికి, అన్ని ప్రాయశ్చిత్తాలన్నీ చేసుకుని మళ్ళీ కొత్తగా అగ్ని రగిలించి కొద్దిగా అయినా ఉంటే మళ్ళీ అది పెద్దదవుతుంది. అలాగే ఆ కొద్దిగా అయినా కాపాడుకోనిలో ఆ చైతన్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ భక్తిభావాన్ని కొంచెమైనా కూడా కాపాడుకో. ప్రతిరోజు కొద్దిగా అయినా దాన్ని భావన చెయ్యి. దాన్ని ముఖ్య జ్ఞేయము అంటారు. దాన్ని తెలుసుకొని తీరవలసిన దాన్ని ముఖ్య జ్ఞేయం అంటారు. అంటే చిత్, ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మయే ఉన్నవాడు, ఆయనే అంతా అయి ఉన్నాడు. పోని ఆయనే అంతటా ఉన్నాడు. అంతా అనేది లేదు శాస్త్రంలో, ఉన్నది ఒకటే అయినప్పుడు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మనకు అర్థమయ్యేందుకోసం ఇలా అయినా చెప్పుకోవచ్చు, అలా అయినా చెప్పుకోవచ్చు. అంతా అని అనుకుంటున్నావు ఏదైతే అది అంతా పరమాత్మే అని అనుకో, లేదా అంతా అనేది లేనే లేదు, ఉన్నది ఒకడే అని అయినా అనుకో. ఎందుకంటే ఇదంతా సాధనే కాబట్టి, మనం ఇంకా నడుస్తూ ఉన్నాం కాబట్టి, మార్గంలోనే ఉన్నాం కాబట్టి, ఈ మార్గమైన ఆ మార్గమైన 2 మార్గాలు ఒకటే. ముఖ్య జ్ఞేయము అంటారు దీన్ని. మరొకప్పుడు ఏ ప్రదేశంలో కూడా ఇది ప్రకాశించకుండా ఉంటుంది, అంతే. అది ఈ ఆత్మయే ఉత్పత్తి వినాశాలు లేని ఆత్మ అని గ్రహించు. ఆ ఆత్మనే మండపాంతర ఆ గృహంలో ప్రభవిస్తోంది అని తెలుసుకో. అక్కడ ఆ గిరిగ్రామంలో ఎక్కడ కథ ప్రారంభమైందో వశిష్ఠుడి ఇల్లు, గుడిసె. ఆ గుడిసెలో ఆ వశిష్ఠుడి మనస్సులో, ఆ జీవుల్లో ఇదంతా కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇదంతా కలిగింది, ఇదంతా సృష్టి అయింది అక్కడ. అది మనకి కొద్దిగా అనుభవానికి రావటం కష్టం, నమ్మటం కూడా కష్టం. ఇదంతా ఒక మనస్సులో జరుగుతోంది అంటే ఎలా నమ్ముతాము? ఇంత జరుగుతోంది ఇంత విడివిడిగా. అందుకనే దీన్ని ఏమన్నారంటే వ్యష్టి మనస్సు అన్నారు. వ్యష్టి మనస్సులు, ఇదంతా బ్రహ్మ యొక్క వ్యష్టి మనస్సు. విడివిడిగా ఉన్న మనస్సులు మనమంతా, ఇవన్నీ కలిస్తే ఒకటే సమష్టి మనస్సు. సద్గురువు సమష్టి మనస్సు స్థితిలో ఉంటారు. తక్కిన వాళ్ళందరూ కూడా వ్యష్టి మనస్థితిలో ఉంటారు. వ్యష్టి మనస్సు అంటే నేను, నాది వ్యష్టి మనస్సు. ఆయన సమష్టి మనస్సు, ఉన్నది ఒకటే మనస్సు అని ఆయనకి పూర్తిగా అనుభవంలో ఉంది కాబట్టి ఆయన్ని హిరణ్యగర్భ అని పిలుస్తారు, చతుర్ముఖ బ్రహ్మ అని పిలుస్తారు. అందుకే ఆయన సృష్టికారకుడు అని. మనస్సంతా ఆయనదే కాబట్టి ఆయన మనస్సు నుంచి సృష్టి అవుతోంది అని అర్థం. దాని పురాణాన్ని దీన్ని పోల్చి చూస్తే వేదాంతంలో మనకి దొరికే అర్థం ఏమిటి అంటే ఇదంతా మనస్సులో జరిగే ఒక ఆట, మనస్సులో జరిగే ఒక సినిమా అని అర్థమవుతుంది. కానీ పురాణం దాన్ని ఏం చెప్పింది అంటే బ్రహ్మగారు సృష్టి చేశారు అని. ఒకడు అదో కాంట్రాక్టర్ వచ్చి ఇటుకలు వేసి సిమెంట్ వేసి కట్టినట్టుగా కట్టాడు అని పురాణం చెప్తుంది. అర్థం అవ్వాలి కాబట్టి మనకు అలాగే అర్థమయ్యేది, మనకు వేరే భాష తెలియదు మనకి. అందువల్ల పురాణం ఏం చేసింది అంటే దాన్ని కొద్దిగా డైల్యూట్ చేసి, ఒరే ఇది నువ్వు తినలేవు, తింటే నువ్వు అరిగించుకోలేవు కాబట్టి నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సృష్టి అంటే ఆయనంతా రచన చేశాడు నిదానంగా. అలా భూమి అనుకున్నాడు, అలా జలం అనుకున్నాడు, అలా వాయువు అనుకున్నాడు, అగ్ని అనుకున్నాడు. ఆయన వల్ల అలా 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 పంచభూతాలు సృష్టి అయ్యాయి అని మనకు అర్థమయ్యే భాషలో చెప్పింది ఇది పురాణం. కానీ వేదాంత విచారం చేస్తే, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బాగా గమనిస్తే మనం ఇది మనస్సు. బ్రహ్మగారు ఆయన సృష్టి అంటే ఏమిటి? మనస్సు. ఎలాగైతే మన మనస్సులో కళ జరుగుతూ ఉంటుందో అలాగే ఆయన మనస్సులో కూడా ఒక కళ జరుగుతోంది. ఆ కళలో మనం ఉన్నాము, మన కళలో ఆయన ఉన్నాడు, అంతే. ఆయన బ్రహ్మ అని మనం అనుకుంటున్నాం కదా అంటే మన కళలో ఆయన ఉన్నాడు, అంతే. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పేది. ఆయన కళలో మనం ఉన్నాము, మన కళలో ఆయన ఉన్నాడు, అంతే. ఇది వ్యష్టి అనుకుంటే విడివిడిగా మన కళల్లో ఆయన ఉన్నాడు. ఉండేవాళ్ళ కళల్లో ఉన్నాడు, లేనివాడి కళల్లో లేరు. భక్తి ఉండేవాడి కళలో ఉన్నాడు, భక్తి లేనివాడి కళలో లేడు, అంతే. ఎందుకు నువ్వు కలగన్నావు? ఉన్నాడు, కలగనలేదు, లేడు, అంతే. అంతా కలిపితే సమష్టి మనస్సు, ఒకటే హిరణ్య గర్భుడు. ఆయన మనస్సులో ఇదంతా జరుగుతోంది.
ఏవమారంభఘనయో అపి మండపయోస్తయో ఉదరే శూన్యమాకాశమేవాస్తి న జగద్భ్రమ. ఆ రెండు మండపాల మధ్యలో ఉన్న ఆకాశం వెనుక జరిగిన కార్యాలకు కారణమైనా కూడా అది శూన్యమే అని తెలుసుకో అని చెప్తోంది. ఇలా చూసినప్పుడు మనం ఈ విదూరథుడి జన్మకి పద్ముడి మనస్సులో సంకల్పం కారణమైంది, ఆ పద్ముడి జన్మకి వశిష్ఠుడి మనస్సులో ఉన్న సంకల్పం కారణమైంది. అంటే ఇలా వెనక్కి వెళ్ళగా 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 వశిష్ఠుడి సంకల్పం దీనికి కారణమైంది అని అర్థమైంది కదా. అయితే అదే సత్యం అంటాము. వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఏం ప్రయోజనం లేదు అలా అంటే. మన జన్మకి ఏదో మన మొదటి జన్మ కారణం అంటే వచ్చేదేమిటి? అది నీ జన్మే. దానివల్ల ఏమి ఒరిగిందేమీ లేదు కొత్తగా. నా మొదటి జన్మ నా ఈ జన్మకి కారణము అంటే కొత్తగా ఏమీ రాలేదు, ఒక కొత్త మాట చెప్పావు అంతే. నా మొదటి జన్మ దీనికి కారణమని ఒక కొత్త మాట తెలుసుకున్నావు అంతే. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, అది సత్యం కాదు. అందువల్ల ఈ వశిష్ఠుడి మనస్సు దానిలో కలిగిన సంకల్పము ఈ జన్మకి కారణమని అనుకుంటావేమో, అది కూడా భ్రమ, అది తప్పు. అది అలా అనుకోవద్దు. అలా అనుకుంటే ఆ వశిష్ఠుడి మనస్సు సత్యం అవుతుంది. అది కాదు వేదం చెప్పేది, అది కాదు సద్గురువులు చెప్పేది. అందువల్ల మనస్సే అసలు భ్రమ అని చెప్పాలి. మనస్సు అని అప్పుడు లయం అవుతుంది, మనోలయం అయితే అవటానికి అదే ఒక ఉపాయం. లేకపోతే మనోలయం అనేది కాదు. మనస్సు అలా విడిగా ఉంటుంది, భగవంతుడు విడిగా ఉంటాడు. పరమాత్మలో ఈ మనస్సు లయం కాదు. కాకపోయినప్పుడు ఈ మనస్సులో కలిగే వికారాలన్నీ ఇంక ఇలాగే కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడల్లా జన్మలు వస్తూ ఉంటాయి, కలిగినప్పుడల్లా మరణం వస్తూ ఉంటుంది. ఏమిటి ఇంకా ఈ చక్రంలో పడి 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 కొత్తగా నువ్వు సాధించింది ఏముంది? అందువల్ల అది కూడా కాదు అని స్పష్టంగా చెప్తూ ఉన్నారు అమ్మవారు. అలా వెనక్కి వెళ్ళి 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 అయితే ఆ వశిష్ఠుడు, ఆయన వేద విద్వాంసుడు ఉన్నాడే, ఆయన మనస్సు సత్యం అంటావేమో, అలా కూడా అనద్దు. అది కూడా శూన్యమే అయి ఉంది. శూన్యం అంటే అది లేనిది అని అర్థం. ఇక్కడ శూన్యం అంటే మనం చెప్పుకునే ఆ అర్థం కాదు, లేనిది అని అర్థం. భ్రమ అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. జగత్తు వాస్తవానికి లేదు. మరి ఎలా ఉంది జగత్తు? మరి కనిపిస్తోంది కదా. అంటే ఇది వ్యావహారికంగా ఉంది, వ్యవహారంలో ఉంది. నువ్వు వ్యవహారం చేస్తున్నంత వరకు ఉన్నది, వ్యవహారం చేయనప్పుడు లేదు. ఇది చాలా అనుభవంలో ఉంటుంది మనకి. ఎన్నో దీనికి ఉదాహరణలు చెప్పచ్చు. మనం వ్యవహారం చేస్తే అది ఉన్నట్టు, వ్యవహారం చేయకపోతే అది లేనట్టు. క్రమక్రమంగా దాన్ని వదిలేస్తే మనం అసలు అది లేనే లేదు అని అనుకుంటాం. ఒక కాలు చచ్చుబడిపోయింది ఎవరికో, పక్షవాతం వచ్చి కదులుస్తున్నారు, కదిల్చేంత వరకు ఆ కాలు ఉన్నట్టు. తర్వాత ఆ కాలుని కొట్టండి, ఆ కాలుని నరకండి, ఆ కాలు మీద వేడి నీళ్ళు పోయండి, వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఏమైనా తెలిసింది? వ్యవహారం. ఇలాగే ప్రపంచం. నువ్వు అప్పటి వరకు దాంతో వ్యవహారం చేశావు కాబట్టి అది ఉన్నట్టు, ఆ చెయ్యి ఆ కాలు ఉన్నట్టు. వ్యవహారం మానేసావు కాబట్టి అది నీకు లేనట్టు. ఏడవని కూడా ఏడవట్లేదు వాడు. ఇటువంటి అనుభవాలు ఎన్ని లేవు ప్రపంచంలో మనకి. అందుకనే ఇది వ్యావహారిక సత్యం. అందువల్ల జగత్ అనేది నిన్ను విడిచిపెట్టి పోదు, నువ్వు దాని నుంచి పరమాత్మ వైపుకి తిరగాలి. అది అలాగే ఉంటుంది. అది వ్యవహారం. ఎవరు చేస్తున్నారు వ్యవహారం? నువ్వు చేస్తున్నావు. జగత్తు చేయటం లేదు వ్యవహారం, నువ్వు చేస్తున్నావు వ్యవహారం. నువ్వు చేసే వ్యవహారాన్ని ఎవరు తప్పించుకోవాలి? నువ్వే తప్పించుకోవాలి. నువ్వు చేసే వ్యవహారం నుంచి ఎవరు విముఖుడవ్వాలి? నువ్వే విముఖుడవ్వాలి. అది ఎటువంటి వ్యవహారమైనా సరే దాని నుంచి నువ్వు విముఖుడు అయ్యేంత వరకు అది అట్లాగే ఉంటుంది, అంతే కదా. అలాగే కాలు కదిలిపోయేవాడు అప్పటి వరకు కాలు కదలలేదు. అది ఏది కదలలేదు కాబట్టి వాడికి తెలియలేదు. వ్యవహారంగా అప్పటి వరకు ఉంది అనుకున్నాడు. అప్పుడు తన శరీరమే, అందుకే ఆ ఉదాహరణ చెప్పింది, బయటిది కాదు, తన శరీరమే. తన శరీరమే తనకిప్పుడు లేనట్టుగా అయిపోయింది. ఇది మరి వ్యవహారం కాకపోతే ఏమిటి? దానికి సైన్స్గా ఎన్ని రకాలుగా కారణాలు చెప్పినా కూడా వ్యవహారిక సత్యానికి ఉదాహరణ ఇది. ఇది ప్రపంచం అనేది వ్యవహార సత్యము, పూర్తిగా అసత్యము అని ఎక్కడ చెప్పలేదు. వ్యవహార సత్యం అంటే అసత్యం అన్నట్టే లెక్క. అందువల్ల వ్యవహార సత్యము అని చెప్పారు, వేరే చెప్పాల్సిన పని లేదు దాని గురించి. ఇది వ్యవహార సత్యం, వ్యావహారికమైన సత్యం ఇది. అందుకనే వాస్తవానికి లేదు. వస్తుస్థితితో ఆలోచన చేస్తే ఈ జగత్ అనేది లేదు. వస్తుస్థితిగా ఆలోచన చేస్తే ఉన్నది ఏది? ఆ శుద్ధ చైతన్యమైన పరమాత్మ. అది భ్రమే అని తెలుసుకో. ఈ జగత్తుని
భ్రమగా చూడు. అలా చూసి ఎటువంటి ఆనందం కలుగుతుందో అనుభవించు. దానిలో ఉండే అనుభవం ఇది సత్యం అనుకోవటంలో ఉందా అని ఆలోచన చేయి. అందువల్ల వేదం అది ఉపదేశం చేసింది. అలా అంతే. నేను మొదట్లోనే మనం ప్రారంభించిందే అనుకో, తెలుసుకో. ఇది భ్రమ అనుకో, అంతే. అలా ఎలా అనుకుంటామండి, ఇది సత్యమే అనుకో. సత్యం అనుకుంటే దానివల్ల కలిగే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ పడాల్సి వస్తుంది. భ్రమ అనుకుంటే దానిలో కలిగే సుఖాలు ఉన్నాయి, ఆ సుఖాలను అనుభవించవచ్చు, అంతే. సుఖాన్ని అనుభవిస్తావా, దుఃఖాన్ని అనుభవిస్తావా, నీకు విడిచిపెట్టింది, అంతే. లేదండి, ఇది నువ్వు వాదించి చేసేదేముంది? నువ్వు జగత్తుని సత్యమని స్థాపన చేసి పొందింది ఏమిటి విశేషంగా? దానివల్ల నీకేమైనా లాభం ఉందా? జగత్తులో ఏమైనా కొత్తగా ఆస్తులు ఏమైనా రాసిచ్చారా నీకు? వీడు వచ్చి జగత్తుని సత్యమని స్థాపన చేశాడు, అందువల్ల ఈరోజు నుంచి ఈయన రాజుగారు అని ఎవరైనా అన్నారా? దానివల్ల ఏమైనా వ్యవహారంగా ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. లేకపోగా నీకు ఆత్మపరంగా ఆలోచన చేస్తే కూడా నీకు అది హాని కలిగిస్తోంది. అందువల్ల దీన్ని వ్యవహార సత్యమని తెలుసుకో, భ్రమ అని తెలుసుకో అని వేదం ఉపదేశం చేస్తుంది. అలా ఆ రెండు అంటే వశిష్ఠ పద్ముల మధ్యలో ఉన్న ఆకాశంలోనే జగత్తు లేదు అని చెప్తూ ఉంటే ఇక శుద్ధ చైతన్యంలో ఈ జగత్తు ఉన్నది అని ఎలా చెప్తాము? ఎవరు చెప్పరు, ఏ బుద్ధివంతుడు చెప్పడు. వశిష్ఠుడు పద్ముడు వీళ్ళిద్దరి జన్మ మధ్యలో ఒక ఆకాశం ఉంది. ఆ ఆకాశము శూన్యం అని చెప్తూ ఉంటే ఇక బ్రహ్మాకాశం, శుద్ధాకాశం, చిదాకాశం, దాంట్లో ఈ జగత్తు ఉన్నది అని ఎట్లా చెప్తావు? చెప్పవు. కాబట్టి అది శుద్ధమైనది, అది ఎటువంటి అశుద్ధ సంపర్కము లేనిది అని తెలుసుకో. అది నువ్వై ఉన్నావు అని తెలుసుకో. అదేదో వేరేది అని కాదు, అది నువ్వై ఉన్నావు అని తెలుసుకో. నువ్వు శుద్ధస్వరూపంగా ఉన్నానని తెలుసుకో అని అక్కడ చెప్పడం. భ్రమద్రష్టురభావేహి కీదృషి భ్రమతా భ్రమే నాస్త్యేవ భ్రమసత్తాతః యదస్తి తదజం పదం. భ్రమను తెలుసుకోగలవాడే లేకపోతే, చూసేవాడే లేకపోతే, భ్రమను చూసేవాడే లేకపోతే మళ్ళీ భ్రమ విషేకమైన భ్రమ ఎలా కలుగుతుంది అని ఒక ప్రశ్న. దీంట్లోనే సమాధానం కూడా ఉంది. భ్రమను చూసేవాడే లేకపోతే భ్రమ ఎలా ఉంటుంది? భ్రమ అని ఎలా అంటున్నావు? ఆ భ్రమని నువ్వు చూస్తున్నావు కాబట్టి అది భ్రమగా లేదు. అంటే సత్యంగా భ్రమ అనేది లేదు అని కదా అర్థం. నువ్వు భ్రమని చూడకపోతే భ్రమ లేదు అంటే అర్థం ఏమిటి? భ్రమ అనేది లేదనే కదా అర్థం. అందువల్ల ఉన్నది ఒకటే అని చెప్పారు. బంధం అనేది లేదు అన్నారు. ఇది యోగ వాసిష్టంలో తర్వాత రాబోతుంది. ఇదివరకు సూచన కూడా చేశారు. బంధము అనేది, మోక్షం అనేది లేనే లేదు. బంధం కలిగితే కదా మోక్షం. కానీ బంధం కలిగినట్టుగా ఉందే. ఆ బంధం వల్ల ఏ ఏ ఇబ్బందులు కష్టాలు వస్తాయో అవన్నీ ఉన్నాయే. అందువల్ల బంధం ఉంది. కష్టం ఉంది, దుఃఖం ఉంది అంటున్నావు కాబట్టి బంధం ఉంది. ఇదే మహాత్ములకి మామూలు వాళ్ళకి ఉన్న తేడా. వాళ్ళు బంధంలో ఉన్నట్టుగా ఉన్నా కూడా ఆ బంధం నుంచి వాళ్ళకి ఇబ్బంది, కష్టం, దుఃఖం లేదు కాబట్టి బంధం లేనట్టే. అజ్ఞానం వల్ల చీకటిలో కనిపిస్తూ ఉంటే అది చీకటి అని ఎందుకు అంటుంది? ఇప్పుడు ఉదాహరణగా ఒక చిన్న అల్పమైన ఉదాహరణ అయినా కూడా చెప్పుకుందాం. గుడ్లగూబ ఉంది, దానికి రాత్రిపూట కనిపిస్తుంది, దానికి అదే పగలు. అదే మనకి చీకటి. ఎందుకు? ఆ చీకటిలో కనిపించటం లేదు కాబట్టి చీకటి. అదే ఆ చీకటిలో కూడా కనిపించే ఇన్ఫ్రారెడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనం పెట్టుకుంటే కనిపిస్తోంది, చీకటి కాదు. ఆ చీకటిలో కూడా మనం చూస్తూ ఉన్నామంటే చీకటి కాదు. అది చీకటి అంటే కనిపించకుండా చేసేది ఒక అవరోధం, ఒక అడ్డంకి. ఆ అడ్డంకి లేనప్పుడు అది చీకటి అని ఎలా అంటావు? ఊరికే ఒక పేరు మాత్రమే, అంతే కదా. అరే నాకు కనిపిస్తోందయ్యా, నేను చూడగలుగుతున్నాను, నాకు చీకటి కాదు ఇది. లోకమంతా ఏం మాట్లాడుతుంది అది కాదు. లోకమంతా చీకటి అంటుంది, నేను చీకటి అనాలి. అరే నీకు కనిపిస్తోంది కదా, హాయిగా చూసి నడుస్తూ వెళ్ళు, నువ్వెందుకు చీకటి అంటావు అనే కదా మనం మాట్లాడతాం. అలాగే అందువల్ల బంధం అనేది లేదు, అందువల్ల మోక్షం అనేది కూడా లేదు. అయితే ఏమిటి? నిత్యముక్త స్వరూప. అందుకనే నిత్యతృప్త అనే పేరు పుట్టింది. నిత్యముక్త అనే నామం అందుకే వచ్చింది. నిత్యముక్త అంటే బంధం అనేది లేదు. నేను బంధితుడయ్యాను, నన్ను ఏదో పట్టుకుంది, నేనేదో పట్టుకున్నాను అని అనుకుంటూ ఉన్నావు కదా, అది భ్రమ. ఆ భ్రమ పోవాలి. అందువల్ల భ్రమని చూసేవాడు ఉంటేనే భ్రమ. భ్రమ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అనద్దు. నువ్వు చూస్తున్నావు కాబట్టి భ్రమ.
నువ్వు సరిగ్గా చూడటం లేదు కాబట్టి భ్రమ. కానీ మనం అనుకునేది ఆ భ్రమ అక్కడ ఉంది. అందువల్ల ఒకసారి ఏదో ఒకటి చూసాం మనం, ఈ పెయింటింగ్లో వస్తాయి ఒక 3D పెయింటింగ్ లాగా ఇలా మీద పడుతున్నట్టుగా. మొదటిసారి చూసినప్పుడు ఏదో నిజంగా మీద పడుతున్నా, రెండోసారి భయపడం. ఎందుకు? భ్రమ పోయింది. అక్కడ ఎవరు లేరు, ముట్టి చూసాం, ఇదంతా గోడే, మనిషి ఎవరు లేరు ఇక్కడ. రెండోసారి భయపడం, భ్రమ పోయింది. భ్రమ ఉంటే కదా, ఉంటే ఎలా పోతుంది? ఉంటే అక్కడే ఉండాలి. అందువల్ల భ్రమ అనేది లేదు ప్రపంచంలో. భ్రమే లేనప్పుడు ఆత్మకి వికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత అద్భుతమైన విషయం చూడండి. అది అందుకనే వేద ఉపదేశం కావాలి మనకి, సద్గురు ఉపదేశం కావాలి. ఇది సామాన్యంగా తెలిసే విషయం కాదు. మనం ఒక తీర్మానంలో ఉంటాం, ఓహో భ్రమ నాలో ఉంది, ఆ భ్రమ ఉంది కాబట్టి, ఆ భ్రమ అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నా. భ్రమ నాలో ఉంది అంటే ఇబ్బంది లేదు, అలాగే అనుకోవాలి. అసలైతే అలా అనుకోం, భ్రమ అక్కడ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అనుకుంటాం. భ్రమని చూసేవాడే లేకపోతే భ్రమ ఉండదు. అదే అక్కడ అమ్మవారు చెప్తున్నారు. ఆ భ్రమ విషయకమైన భ్రమ ఎలా కలుగుతుంది? భ్రమను కలిగించే భ్రమ అది ఎట్లా కలుగుతుంది? అందువల్ల భ్రమకు సత్తయే లేదు. భ్రమ అనేది ప్రపంచంలో లేనే లేదు. ఎంత మంచి మాట ఇది! భ్రమ అనేది లేదు, కానీ భ్రమని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? ఎందుకు చూస్తున్నాం అంటే ఇది మన అజ్ఞాన కారణంతో చూస్తున్నాం. మనం వెలుగు నింపుకోలేదు, మనం దీపం వెలిగించలేదు కాబట్టి చూస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట అది! అక్కడ చీకటి ఉంది కాబట్టి కనిపించటం లేదు కాదు, నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి కనిపించటం లేదు. అందువల్ల చూసే శక్తిని నువ్వు పెంచుకో, చీకటి అనేది పారిపోతుంది. చీకటి అనేది ఉంటేనే కదా చెప్పా, గుడ్లగూపకి చీకటే లేదు రాత్రిపూట, పగటిపూట చీకటి దానికి. అది గట్టిగా అరిచిందనుకోండి, ఇది పగలు కాదు, ఇది చీకటి, అర్ధరాత్రి, నమ్ముతామా మనం? అయ్యో గుడ్లగూప అరుస్తోందండి పాపం, నమ్మాలి. నమ్మం. ఎందుకు? మనకు కనిపిస్తోంది. అరే నేను చూసేవాడిని చూస్తున్నప్పుడు నేను దాన్ని చీకటిని ఎట్లా అంటాను? మనమందరం అరిచామనుకోండి రాత్రిపూట, ఇది పగలే రాత్రి కాదు అని, గుడ్లగూప నమ్ముతుందా? నమ్మదు. ఎందుకు? దానికి కనిపిస్తోంది. అరే నాకు కనిపిస్తుంటే వీళ్ళంతా చీకటి అంటారు, పిచ్చోళ్ళు వీళ్ళంతా అని గుడ్లగూబ అనుకుంటుంది. విచిత్రం, చాలా చిత్రం అండి ఇది కదా. అందుకనే ఆ భ్రమ అనే దానికి సత్తయే లేదు. భ్రమ అనేది కూడా మిథ్యే. ఇంకేమిటి? భ్రమే మిథ్య అంటే చాలా మంచి మాట అది. దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి మన బుద్ధిలో. భ్రమ అనేది మిథ్యా అయితే ఈ భ్రమ ఎలా కలిగింది అని ప్రశ్న మొదలవుతుంది మనకి. భ్రమగా చూస్తున్నాం కదా, భ్రమ అనేది ఎలా వచ్చింది? అందువల్ల ఆ భ్రమకు సత్తయే లేదు. కేవలం ఆ ఉత్పత్తి రహితమైన పరమపదం అంటే అదే పరమాత్మ, పరమపదం అంటారు. అది ఒక్కటే ఉన్నది. భ్రమను చూసే నువ్వు సత్యం, భ్రమ అసత్యం. నువ్వు భ్రమగా చూస్తున్నావు కాబట్టి నువ్వు అసత్యం అయిపోయి ఉన్నావు. నువ్వు భ్రమని చూడకపోతే నువ్వే సత్యస్వరూపం అయిపోతావు. భ్రమను చూసే నువ్వు సత్యం, భ్రమ అసత్యము అని చెప్పి తర్వాత ఇంకా ఒక పూర్వపక్షం వాళ్ళు అంటే తగాదా చేసేవాళ్ళు ఉంటారు కదా, అంత త్వరగా ఒప్పుకోరు. మనం చెప్పామని ఒప్పుకోవాలని రూల్ ఏమైనా ఉందా? అలా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. బాగుందండి మీరు చెప్పేది, అయితే దృశ్యం ఎట్లాగూ అది అసత్యం అన్నారు, చూసేవాడే సత్యం అన్నాడు, అలా ఎందుకు? చూసేవాడు కూడా అసత్యం అనేస్తే సరిపోలేదా అంటే అప్పుడు అది శూన్యవాదం అవుతుంది. ఆత్మ కూడా లేదు, శూన్యమని. అది పాపం వాళ్ళు శూన్యవాదులు తెలియక ఒక పప్పులో కాలేశారు. శూన్యం అంటున్నారే, ఆ శూన్యం అనేది ఒక పేరు మాత్రమే, అంతే. మనం చెప్పే పరమాత్మ, వాళ్ళు చెప్పే శూన్యం ఒకటే, కానీ దాన్ని శూన్యం అనే దాన్ని వేరే రకంగా వాడుతున్నారు వాళ్ళు. వేరే రకంగా వాడి దానికి లక్షణాలను వేరేగా చెప్తున్నారు. అది ఏమీ లేదు. మనం సచ్చిదానంద లక్షణం పరమాత్మ అంటాం. వాళ్ళు శూన్యం అనే ఒక పదాన్ని వాడి ఇంకా పూర్తి కాలేదు, ఆయన పాఠాలు ఇంకా పూర్తి కాలేదు, ఈలోగా ప్రచారం చేసేసారు శిష్యులు. ఏం చేస్తాం? ఒరే నా మాట పూర్తిగా వినండిరా, వినలేదు ఆయన, వెనక అలాగే ప్రచారం మొదలుపెట్టేశారు. శూన్యం శూన్యం శూన్యం. ఆ శూన్యం ఏమీ కాదు, అది ఆనంద స్వరూపము కాదు, అది సత్తు కాదు, అది చిత్తు కాదు, ఏమీ కాదు. అది అక్కడ ఇబ్బంది వచ్చింది. అది మనం ఒప్పుకోలేం. సత్ అంటే నిత్య సత్యమైంది, శాశ్వతమైంది. చిత్ అంటే ప్రకాశ జ్ఞాన స్వరూపమైంది. ఆనందం అంటే అనంతమైంది. ఇది లక్షణం పరమాత్మకి మనకి. వేదం అట్లా చెప్పింది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది సచ్చిదానంద లక్షణం. అది శూన్యం సచ్చిదానంద లక్షణం కాదు. అందువల్ల శూన్యాన్ని మనం అంగీకరించలేదు, అంగీకరించకూడదు.
దాన్ని అంగీకరిస్తే దానిలో ఒక ఇబ్బంది ఉంది. శూన్యం అంటే ఏదీ లేని స్థితి, క్షణికం అది. అట్లా క్షణంలో పుట్టి క్షణంలో పోతుంది అంటారు వాళ్ళు. ఆత్మ కూడా క్షణంలో పుట్టి క్షణంలో పోతుంది. అది అంగీకరిస్తారండి ఎవరైనా? ఎవరు బుద్ధివంతుడు ఎవడు అంగీకరించడు. క్షణంలో పుట్టి క్షణంలో పోయి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎట్లా వచ్చింది అంటే శూన్యం అంతే. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? శూన్యం నుంచి ఏదైనా పుడుతుందా ప్రపంచంలో? ఏది పుట్టదు. దానికి ఏదో ఒక కారణం ఉండాలి. అందువల్ల వాళ్ళు ఇంకా పూర్తి కాని పాఠం అది. శూన్యం అనేది పూర్తి కాని పాఠం. ఇంకా పై విషయాలు చాలా ఉన్నాయి. అక్కడికి ఆపేశారు వాళ్ళు. శూన్యం అనేది అక్కడికి ఆపేశారు. మనం కూడా వాడాము అక్కడక్కడ. శూన్య పదాలు వచ్చాయి యోగ వాసిష్టంలో కూడా, ఆధ్యాత్మిక శాస్త్రంలో కూడా వస్తాయి. కానీ ఈ శూన్యానికి ఆ శూన్యానికి అర్థం వేరు. భ్రమ. అందువల్ల ఈ భ్రమని చూసేవాడి వల్ల భ్రమ కలుగుతోంది. నీ అజ్ఞానాన్ని, నీ భ్రమని నువ్వు పోగొట్టుకోవాలి. ఆ భ్రమని పోగొట్టడం అని కాదు. ఏమీ లేని దాంట్లో కూడా భ్రమని చూస్తాం మనం. అసలు ఈ వస్తువే లేకపోతే భ్రమే లేదు కదా అని అనుకుంటా. అలా కాదు. చూసే నువ్వు ఉన్నంత వరకు, నీలో భ్రమ ఉన్నంత వరకు భ్రమ కనిపిస్తుంది. కాబట్టి నీలో భ్రమని పోగొట్టుకోవాలి. అక్కడ మార్కులు వేయించేసేయండి అంటే మార్కులు వేస్తే మనకు జ్ఞానం రాదు, మార్కులే వస్తాయి అంతే. జ్ఞానం కావాలి అంటే మనం సంపాదించుకోవాలి. ఇలా మనం మార్కులు వేసే ప్రయత్నం చేస్తాం ప్రపంచంలో, కానీ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయం. మార్కులు వేసి పంపించేసి ఒకసారి అయిందిట ఎక్కడో, నిజంగానే ఒక 30-40 ఏళ్ల క్రితం మార్కులు వేసి డాక్టర్ చేసేసారు. అండ్ డాక్టర్ గారు అయిపోయాడు. ఏం తెల్లకోటు వేసుకుంటే ఒక స్టెథోస్కోపు మెడకు తగిలిచ్చేసుకుంటే డాక్టర్ అనే ఒక భ్రమ. ఆ భ్రమలోనే ఉన్నాడు ఆయన కూడా. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు. ఆపరేషన్ థియేటర్లో ఇంకేం ఆపరేషన్ చేయాలి, ఎవరికి ఆపరేషనో కూడా తెలియదు తనకి. వచ్చింది అప్పుడే ఆ శరీరం లోపలికి, ఆ పేషెంట్ లోపలికి వచ్చాడు. వస్తే ఆ ముఖం చూస్తే ఎవరు? సొంతంగా తన బంధువు. గడగడ వణికిపోతుంది చెయ్యి. ఏం ఆపరేషన్ చేస్తాడు? వేరే ఎవరైతే కోచ్ పంపించేసేవాడు, వాడు ఉంటే ఏమో పోతే ఏమని. బంధువు కదా, అది చాలా దగ్గర బంధువు. అయ్యో నేను ఆపరేషన్ చేయలేకపోతున్నా వీడికి. వణికిపోయి ఆ స్టెథోస్కోపు, ఆ కోటు అంతా పడేసి అక్కడ, నాకు ఇది వద్దే వద్దు, ఇది మోసంగా నేను సంపాదించాను. అలా మార్కులతో అంతవరకే వస్తుంది. అందువల్ల మనలో ఉన్న భ్రమని మనం తొలగించుకోవాలి. జగత్తుని తొలగించడం కాదు, జగత్తుని నీ మనస్సులో తొలగించుకోవాలి. అది ప్రధానమైనది. కొంతమంది అజ్ఞానులు అది ఇవన్నీ ఏదో బిల్డింగ్లన్నీ కొట్టేస్తే అంత సరిపోతుంది, అది కాదు. చాలా పొరపాటు, అది చాలా తప్పు చేస్తున్నారు కదా కొంతమంది. టెర్రరిస్టుల పని అదే కదా, అది కొట్టేసి ఇది కొట్టేసి దాంతో ఏదో సాధిస్తామని. అలా ఉండద్దు, అలా చేయొద్దు. నీలో ఉన్న భ్రమని, నీలో ఉన్న అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకున్నప్పుడు అది అక్కడ ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆ గోడ మీద రాసిన ఆ బొమ్మలో మొదటిసారి భ్రమ అనుకున్నాం, ముట్టి చూసిన తర్వాత అనుభవానికి వచ్చింది. రెండోసారి భ్రమ అనుకోవట్లేదు మనం అంతే. ఆ స్థితిలో ఆ అనుభవాన్ని మనం తెచ్చుకున్నప్పుడు ఆ భ్రమ అజ్ఞానం మనలో తొలగిపోయి ఆ సుఖము శాంతి కలుగుతుంది. దాన్ని కలిగించటమే ఇక్కడ అభిప్రాయం. అందుకోసమే ఆ కథ మనకి అమ్మవారు చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందామని అంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.